హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఎవరైనా ఎప్పుడైనా కందగడ్డ ఫ్రైస్ని ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీ మీకోసమేనండి. ఎంతో టేస్టీగా లైక్ పొటాటో ఫ్రైస్ లాగే ఉంటాయి, కానీ ఇంకా ఎక్కువ టేస్ట్తో ఉంటాయి. అన్ని వెజిటేబుల్స్ మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అన్ని ప్రోటీన్స్ కూడా వాళ్ళకు పుష్టిగా అందుతాయి. అంతే కదా? అవునంటే కమెంట్ బాక్స్లో మీరు కూడా ఎస్ అని కమెంట్ చేయండి. సో ఇలా తయారైన ఫ్రైస్ని చూడండి, నేను తుంచి మరీ చూపిస్తున్నాను. ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా మామూలుగా లేవండి. వీటిని 2-3 రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇలా వుడెన్ టేబుల్ పైన కానీ లేదా వెజిటబుల్ కట్టర్ పైన కానీ మీకు కావాల్సిన క్వాంటిటీలో కందగడ్డను తీసుకోండి. ఇక్కడ నేను 150 గ్రాముల కందగడ్డను తీసుకున్నాను. దీనిని సగానికి కట్ చేసి, కందగడ్డ అలర్జీ ఉన్నవాళ్ళు చేతికి నూనె అప్లై చేసుకొని పైనున్న చెక్కును పూర్తిగా నైఫ్తోనే కట్ చేయండి. ఎందుకంటే కొద్దిగా ఆ చెక్కు హార్డ్గా ఉంటుందండి. మీరు వెజిటేబుల్ పీలర్తో కట్ చేస్తే పూర్తిగా చెక్కు మొత్తం పోదు. అందుకనే మీరు నైఫ్తోనే కొద్దిగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే పైన ఉన్న చెక్కు పూర్తిగా ఇంకొక టిప్ కూడా చెప్తానండి. మీరు కందగడ్డ కట్ చేసిన తర్వాత చేతులు దురద అవ్వకూడదంటే నేను చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి. చివరిగా ఆ టిప్ని షేర్ చేస్తాను మీ అందరితో. ఇలా కందగడ్డకు కొద్దిగా చాకుతో పైనున్న చెక్కును పూర్తిగా రిమూవ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేశారంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు బాగా యూజ్ అవుతాయి. ఎవరికైనా బిగినర్స్కి ఫస్ట్ టైం మీరు కందగడ్డతో ఇలా ట్రై చేస్తుంటే వారి కోసం నేను క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఇదే ప్రాసెస్లో మీరు కూడా కందగడ్డను కట్ చేసుకోండి. మన ఛానల్లో ఫెస్టివల్ టైమ్స్లో ఎంత క్విక్గా స్వీట్ రెసిపీస్ తయారు చేయాలో వాటి రెసిపీస్ మరియు ఈవినింగ్ టైమ్ స్నాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. తప్పకుండా ఒక్కసారి మీరు అలా ట్రై చేసి చూసారంటే మీకు పూర్తిగా నచ్చుతుంది. ఎప్పటికీ అదే విధంగా అదే రెసిపీని ఫాలో అవుతారు. మిగతా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా సజెస్ట్ చేస్తారు. నమ్మండి. ఇలా మనం ఫ్రైస్కి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా కొద్దిగా ఇలా నిలువుగా నైఫ్తో కట్ చేసుకోండి. కట్ చేసిన కందగడ్డ ముక్కలను ఒక బౌల్లో తీసుకొని ఒకసారి డస్ట్ అంతా పోయేలాగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా వాష్ చేసుకోండి. తరువాత వాష్ చేసుకున్న కందగడ్డ ముక్కలను ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ని వేసి, వాటర్ కొద్దిగా హీట్ అయ్యాక ఉప్పు మరియు పసుపు కూడా యాడ్ చేసి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ఉడుకు వచ్చేంత వరకు కందగడ్డ ముక్కలను ఇలా ఉడికించుకోవాలి. అప్పుడు మనకు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్రైస్ చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా వస్తాయి. సో ఇదే టిప్స్ని మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. జస్ట్ మరీ అంతగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక పొంగు వచ్చిన వెంటనే మీరు స్టవ్ని కట్టేసి వాటర్ని పూర్తిగా వంపేసుకొని డ్రై క్లాత్ మీద 2-3 నిమిషాలు ఉంచిన తరువాత ఇలా ఒక బౌల్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఎవరికైనా స్పూన్తో మిక్స్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటే హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. చూసారా, మనం తీసుకున్న పిండి పదార్థాలన్నీ ముక్కలకు బాగా పట్టాయి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇంకొకసారి
కందగడ్డ ముక్కలలో కలిసేలా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. చేత్తో మిక్స్ చేయడం ఇలా మీకు ఇబ్బందిగా ఉంటే ఇలా టాస్ కూడా చేయండి. అలా కలిపిన తరువాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పూర్తిగా వదిలేస్తే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కందగడ్డ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. డీప్ ఫ్రై చేయడానికి మందంగా ఉన్న కడాయిలో తగినంత నూనెను వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడయ్యాక 1 లేదా 2 కందగడ్డ ముక్కలను వేసి టెస్ట్ చేస్తే చూడండి మనకు ఆయిల్ చక్కగా బాయిల్ అయింది. ఇప్పుడు కొద్దిగా మనం తయారు చేసుకున్న కందగడ్డ ముక్కలను ఇలా ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే మీకు నురగలాగా వస్తుందండి. పూర్తిగా ఫ్రై అయ్యాక ఆ నురగ పూర్తిగా ఆగిపోతుంది. ఆ టైంలో మీరు ఈ కందగడ్డ ఫ్రైస్ని ఆయిల్ నుంచి వేరు చేసి ఒక ప్లేట్లో టిష్యూ వేస్తే మీకు ఏదైనా సరే ఎక్సెసివ్ ఆయిల్ ఉంటే అందులో ఒడిసిపోతుంది. ఇలా తయారైన ఫ్రైస్ని జాలుల గెరిటలో ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లో కానీ సర్వింగ్ ప్లేట్లో కానీ తీసుకోండి. ఇదే విధంగా మీతో ఉన్న ఫ్రైస్ మొత్తానికి నేను చెప్పిన ప్రాసెస్ని రిపీట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా కందగడ్డ ఫ్రైస్ రెడీ అవుతాయి. ఒక్కసారి వీటి టేస్ట్ చూసారంటే పొటాటో చిప్స్ని పూర్తిగా మర్చిపోతారండి. అంత బాగుంటాయండి. వేటిలోకైనా ఎయిదర్ స్నాక్స్కి కానీ లేదా లంచ్ టైంలో డిన్నర్ టైంలో నంజుకోవడానికి సైడ్ స్టఫ్గా బాగా పనికొస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి ఎంతో రుచికరమైన స్నాక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మర్చిపోకుండా ట్రై చేసి మీ రివ్యూని పోస్ట్ చేయండి.